అవాకులు చెవాకులు పేలుతున్నాడో, లేకపోతే డ్యూయల్ కంట్రీ 2 కంట్రీ సిద్ధాంతాన్ని వల్లవేస్తున్నాడో అతని హస్తం ఉంది అనేది, అతని కుట్ర ఉంది అనేది మన ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చేశాయి. ఎందుకంటే తన పదవీ కాలం అయిపోతుంది కాబట్టి పదవీ కాలాన్ని పొడిగించుకునేందుకు ఈ కుట్ర పన్నాడు అనేది ఒక అంశం. అయితే ఇది ఒక వ్యక్తి పన్నిన కుట్రగా చూడడానికి అవకాశం చూడకూడదు, ఒకవేళ చేసింది అదే అయినా కూడా. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక విఫల రాజ్యం, ఒక విఫల దేశం. అది అక్కడ ఎప్పుడు కూడా డెమోక్రటిక్ రూల్ ఉండదు. ప్రజలు ఓట్లేసి ఎవరైనా గెలిపించుకున్నా కూడా అది మెల్లగా ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోతుంది. అది ఒక ముషరఫ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీడు కూడా అంతే. ఈ చీఫ్గా ఉన్న మునీర్ కూడా మెల్లగా తన అధికారాన్ని, తన పదవీ కాలాన్ని పొడిగించుకొని పాక్ అధికారాన్ని, మొత్తాన్ని, పరిపాలనని హస్తగతం చేసుకోవడానికి వేసిన కుట్రగా పేర్కొంటూ దీన్ని భారతదేశం మీద ప్రయోగించాడు. అయితే ఇతనిలో ఉన్న ఒక సైకిక్ నేచర్ ఏంటంటే ఇతను మామూలుగానే వాళ్ళంతా యాంటీ హిందూస్, ఇతను కరుడుగట్టిన యాంటీ హిందూ. అందుకనే తను పంపిన ఉగ్రవాదులకి హిందువులని ఏరి కోరి చంపమని పంపాడని మనకు అర్థమవుతోంది. ఇది ఒక అంశం. ఈ అంశం తర్వాత ఇండియా వేట కొనసాగుతూనే ఉంది. ఎక్కడెక్కడ వీళ్ళ లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి, పీఓకేలో ఎన్ని లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి అనే దాని మీద వెంటాడి చేస్తున్నారు. దాంట్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయనేది అర్థమైంది. ఒకటి కోటాపలాన్ నార్త్ దగ్గర హిజ్బుల్ లాంచ్ ప్యాడ్ ఉంది. అక్కడ లాంచింగ్ కమాండర్గా సైఫుల్లా ఖలీద్ జతూర్ అనే వ్యక్తి అక్కడ ఒక టెర్రరిస్ట్ దానికి లీడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ కోటా బజార్ తుష్రాజీ క్యాంపు దగ్గర 2వ లాంచ్ ప్యాడ్ ఉంది. లష్కరే తయ్యబాకు చెందిన 2వ లాంచ్ ప్యాడ్ అక్కడ ఉన్నట్టుగా కనబడుతోంది. 3వ లాంచ్ ప్యాడ్లో అన్ని సంస్థల ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు. హలాన్ నార్త్లో జైషే మహమ్మద్ సంస్థ 3వ లాంచ్ ప్యాడ్ను నిర్వర్తిస్తోంది. అయితే ఇక్కడ ఏంటంటే చాలా కీలకంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న, నాకు ఈ పదం అనడానికి నా మనసు ఒప్పడం లేదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్, పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదు, అది ఐఓకే, ఇండియా ఓన్డ్ కాశ్మీర్. దట్ ఈజ్ ఐఓకే, ఇండియా ఓన్డ్ కాశ్మీర్. అది అక్కడ ఆ ప్రాంతంలో ఇండియా ఓన్డ్ కాశ్మీర్లో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ను ఖాళీ చేస్తున్న పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ను పాకిస్తాన్ సైన్యం ఖాళీ చేయిస్తోంది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో పీఓకే అంతటా ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ను ఖాళీ చేయిస్తున్న పాక్ సైన్యం ఉగ్రవాదులను పాక్ ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలిస్తున్నట్టుగా నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ను భారత భద్రతా బలగాలు గుర్తించాయి. ఉగ్రవాదులు తమ స్థావరాలను మార్చుకుంటున్నట్టు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఉంది. అదే వాళ్ళు పీఓకే అంటారు, నేను ఐఓకే అంటాను, మనం అందరం ఐఓకే అందాం. ఇండియా ఓన్డ్ కాశ్మీర్. ఐఓకేలోని కెల్, సర్ది, దుద్నియల్, అత్ముకం, జురా, లిపా, పచిబన్, కహూటా, కోట్లీ, కొయిరెట్టా, మందర్, నికాయల్, చమన్కోట్, జంకోట్ తదితర ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళు ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదుల్ని, కీలక ప్రాంతాల నుంచే ఉగ్రవాదుల్ని పాక్ సైన్యం తరలిస్తోంది. ఇది చాలా కీలకమైన పాయింట్. ఉగ్రవాదుల్ని తరలించాల్సిన అవసరం పాకిస్తాన్ ఆర్మీకి ఏంటి? మాకు సంబంధం లేదు, ఇది ఎవరో చేశారు అని దాన్ని ఏమంటారు శుద్ధులు చెప్పడమో, లేకపోతే సన్నాయి నొక్కులు నొక్కుతోంది ఒకవైపు ఏమో రెచ్చగొడుతోంది, ఒకవైపు ఏమో కవ్వింపు చర్యలకు దిగుతోంది. పాక్ ఆర్మీకి ఉగ్రవాదుల్ని సురక్షిత ప్రాంతాలకి ఆర్మీ నిర్మించుకున్న బంకర్లలోకి తీసుకెళ్లి దాయాల్సిన అవసరం పాకిస్తాన్కి ఏంటి? ఇక్కడ అర్థమైపోతుంది కదా పాకిస్తాన్ చేయించింది ఈ దాడి అని. దీన్ని కాదు, ఇంతకుముందు చేయించిన దాడులన్నీ కూడా పాక్ దేశమే చేయించింది. ఇందులో ఇంకా రెండో చర్చ చేయడానికి అవకాశం లేదు. కాకపోతే ఎందుకు వీళ్ళు కవ్విస్తున్నారు? వీళ్ళు కవ్వించడానికి, వీళ్ళు ఉలిక్కిపడడానికి కారణాలు ఏంటి? అదేమంటే మేము సిద్ధం అంటారు. ఏంటి మేము సిద్ధం అనేది? భారతదేశం రంగంలోకి దిగితే మీరు సిద్ధం అనే మాట ఏ ధైర్యంతో పాకిస్తాన్ చెప్తోంది? మనం మైదా పిండి పంపితే తప్ప, మనం గోధుమ పిండి పంపితే తప్ప ఆ రొట్టెలు చేసుకుని తినే స్తోమత లేని ఒక ముష్టి దేశం అది. ఆ దేశం మీరు యుద్ధానికి వస్తే మేము సిద్ధం, మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, ఇలాంటి ప్రగల్భాలన్నీ ఎందుకు పలుకుతోంది? అది మేకపోతు గాంభీర్యమా, లేకపోతే